God will purify us if we don't purify ourselves. మనల్ని మనము పరిశుద్ధపరచుకోకపోతే ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తారు? దేవుడు. అదేంటది? పరిశుద్ధపరచాల్సింది దేవుడే కదా. కరెక్టే. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 19:7 రెవల్యూషన్ 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. రైట్. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు ఎదిగిన అమ్మాయిలు కూడా తెలుసు, ఎదిగిన అబ్బాయిలు కూడా తెలుసు. ఎవరైనా పెళ్లి కూతురికి ట్రైనింగ్ ఇవ్వాలా, నువ్వు తయారవ్వాలి అని. హెయిర్ చేయించుకోవాలా, లేకపోతే ఫేషియల్ చేయించుకోవాలా, డైటింగ్ చేయాలి, యూ డోంట్ నీడ్ టు టెల్. కానీ ఏ పెళ్లి కూతురు అంటే నేను తయారవను, ఇలాగే ఉంటా అని దొరుకుతుందా? దొరకదు. అంటే ప్రతి పెళ్లి కూతురికి నాకు పెళ్ళి అవ్వబోతుంది అని తెలిసిన ప్రతి పెళ్లి కూతురు ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరచుకుంటుందంట. షీ విల్ ప్రిపేర్. ఒకవేళ ఆమె సిద్ధపరచుకోవట్లేదు అంటే ఏంటి? తనకి పెళ్ళి ఉన్నట్ట లేనట్ట. సో షీ ప్రిపేర్స్ హర్ సెల్ఫ్. అంటే ఏంటి? ఇది పెళ్లి కుమార్తె యొక్క తత్వం. దిస్ ఇస్ ద నేచర్. ఓకే. ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఎవరైతే నేను మరి వధువుని, ఆయన వరుడు ఈ భూమి మీద పుట్టిందే నేను వధువుగా సిద్ధపడడానికి అని తెలుసుకొని ఒక గురి కలిగి ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే తన్ను తాను సిద్ధపరచుకుంటాడు. సో ఎవ్రీ బిలీవర్ విల్ ప్యూరిఫై హిమ్సెల్ఫ్. మీరు ఇంకొకటి చూస్తే, లెట్స్ సీ ఈవెన్ ఇన్ జాన్, 1 John chapter 3 verse 1 and 2. మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. మనం ఒక రోజు ఆయన్ని కలుసుకోవాలా. ఈ భూలోకం అంతా టెంపరీ, మనము దేవుని పిల్లలమి. ఈ నిరీక్షణ గనక ఉంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్సెల్ఫ్. దిస్ హోప్ అంటే ఐఎమ్ బార్న్ టు బీ ద బ్రైడ్. ద హోల్ ఎర్త్, అసలు ఇది భూలోక మిషన్. ఇది దిస్ ఈస్ ద రీజన్ వై ద ప్లానెట్ హ్యాస్ బీన్. ఈ భూలోకాన్ని సృష్టించిందే అందుకు. అది సమస్తమును ఎవరి కొరకు? ఆయన కొరకు, ఆయన ద్వారా. అవునా కదా? ఆయన అంటే ఎవరు? ఆల్ థింగ్స్ వేర్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్. అంటే హీస్ ద బ్రైడ్. సో రైట్ ఫ్రమ్ ఆదాము నుంచి భూమి మీద ఆఖరి ప్రాణం వరకు ఎవరి కొరకు చేయబడ్డారు? ఫర్ జీసస్ ద బ్రైడ్. సో ఈ నిరీక్షణ కలిగి నేను వధువుని. సో నేను ఏదైనా సరే ముందు వధువు అని గురి పెట్టుకొని ఏమన్నావు, వాట్ ఎవర్ యూ చూస్, జాబ్, మ్యూజిక్, కెరియర్స్, ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్, యు ఆర్ ద బ్రైడ్. అందులో నువ్వు అవ్వాలన్నమాట ఇవన్నీ. ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడు తను తాను ఏం చేస్తారంట? ఎవ్రీ మ్యాన్ దట్ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైయర్. అక్కడ ఒక మాట ఉంటుంది, ప్యూరిఫైయర్ హిమ్సెల్ఫ్. తన్ను పవిత్రునిగా చేసుకుంటాడంట. సో ఇక్కడ దేవుడు చేస్తాడా, మనం చేసుకోవాలా? యు సీ దట్ నౌ. అంటే ఇక జీవితం అంతా ఆ ఉద్యోగము, ఆ చదువు, అదే గురిగా పెట్టుకుంటారు. ఇంతకు ముందు అయితే కొంచెం పెద్దయ్యాక ఉండేది గురి. ఈ కాలంలో 5-6 సంవత్సరాలు చిన్నపిల్లలకే తెలిసిపోయింది. దే ఆర్ 5-6 years old. ఇంతకుముందు చాక్లెట్లు అడిగేవారు, బిస్కెట్లు అవి ఇవి. ఇప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఏం లేదు.
లుక్ ఎట్ దాట్. పోనీ పెద్దయ్యాకంటే ఓకే, బాధ్యతలు తెలుసు, అది గురి. బట్ లుక్ ఎట్ దాట్. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడను తన్నుతానంటే వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్ ప్యారిష్. దర్శనము లేదు. తల్లిదండ్రులకు దర్శనం ఉండాలా, పిల్లలకి ఇవ్వాలా దర్శనము, తరాలకి ఇవ్వాలా. యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్. సో వేర్ ఒకవేళ మనల్ని మనం పవిత్రులుగా చేసుకొని మన గురి మర్చిపోయామనుకోండి, ఇక దేవుడు నెమ్మదిగా ఏం చేస్తాడంటే కొన్ని తాళాలు తెరుస్తాడు, కొన్ని తలుపులు తెరుస్తాడు, కొన్ని కిటికీలు తెరుస్తాడు. ఓకే, కొన్ని బెజ్జాలు పడతాయి నీ యొక్క కంచెకి. ఓకే, కొన్ని చోట్ల చూసారా కంచె అక్కడక్కడ మనము ట్రాఫిక్ వాళ్ళు ఈ రోడ్డుకి వెళ్ళాలని ఏదైనా వేసారనుకోండి, ఇలా టెంపరీగా సిమెంటో ప్లాస్టిక్కో ఇలా పెట్టారనుకోండి, మరొకటి రోజుకి ఒకటి ఇలా అడ్డొచ్చేసి ఉంటుంది, అందులోంచి ఒకళ్ళిద్దరు నడుస్తూ వెళ్తూ ఉంటాయి. తర్వాత రోజుకి 3, తర్వాత రోజుకి 4 ఎదిపోయాక కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి అటు నుంచి. ఎవరికైనా తెలుసా ఇది? ఎవ్రీబడీ సా దిస్? యా, ఎనీవేర్ లైక్ దాట్. యు సీ ద సేమ్ వే. మరి మనం ఎప్పుడైతే మనల్ని మనము శుద్ధీకరించుకోమో, మరి చూడండి కొన్ని ద్వారాలు తెరుస్తాడు. మరి అపవాది వచ్చి పర్మిషన్, గాడ్ గివ్స్ పర్మిషన్, ఎందుకంటే దాని ద్వారా హీ విల్ ప్యూరిఫై us. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంట. విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అవునా కదా? దర్శనము చాలా శక్తివంతమైంది. ఈ దర్శనము కలిగిన ప్రతివాడు తాను ఏం చేసుకుంటాడంట? వధువులాగా. ఇఫ్ యు ఆర్ అ బ్రైడ్, షీ హర్ సెల్ఫ్ విల్ ప్యూరిఫై. ఉన్న దాంట్లో వాట్ ఎవర్ షీ డస్ హర్ బెస్ట్. Come on, let us pray. ప్రభువా, నేను శుద్ధీకరించుకుంటాను నాయన. ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాను నయ్యా. నేను ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకునే గమ్యం పెట్టుకుంటాను నాయన. ఐ వాంట్ టు ట్రై అండ్ టు బి హోలీ ఫర్ మై సెల్ఫ్. ఉదయాన్నే నేను ప్రార్థిస్తాను, ఇదిగో దావీదులాగా ప్రార్థిస్తాను, వెతుకు, నన్ను చూడు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో నా హృదయంలో నాకు బయలుపరచు. నీకు ఆయాసకరమని ఉంటే తీసేయి ప్రభువా. సర్చ్ మీ, క్లీన్ మీ, purify me. I want to enter into a highway of prosperity, highway of life. Lord, యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో ఆ గట్టునెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.